అందరికీ నమస్కారం. నా పేరు విఆర్విఎస్ పవన్ కుమార్ చరణ్. నేను ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారుడిగా అటు కర్ణాటక సంగీతం గాత్రంలోను, లలిత సంగీతం గాత్రంలోను, భక్తి సంగీతం గాత్రంలోను ఉన్నాను. అలాగే సెకండరీ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్గా కూడా ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో పనిచేస్తూ ఉన్నాను. ఈ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో నా యొక్క సందేశాన్ని కూడా మీ అందరికీ చేరవేయాలని సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆకాశవాణితో నాకున్న సంబంధం, నాకున్న అనుబంధం చాలా విలువైనది, ప్రత్యేకమైనది. ఎందుకంటే నా చిన్నతనంలో నేను చదువుకున్న పాఠశాలలో ఆకాశవాణి వారు వచ్చి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా నేను చిన్న చిన్న పాటలు, అప్పుడే నేను బహుశా 5th క్లాస్ చదువుకుంటున్న టైం, అప్పుడు చిన్న చిన్న పాటలు పాడే అవకాశం మొట్టమొదటిసారిగా నాకు కలిగింది ఆకాశవాణిలో. ఆకాశవాణి ఎప్పుడూ న్యూ టాలెంట్స్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే నాకు కూడా ఈ యొక్క అవకాశం, ఒక ఏ గ్రేడ్ కళాకారుడిగా చెప్పుకునే మహద్భాగ్యం నాకు దక్కింది. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోకి నేను ఎంతగానో రుణపడి ఉంటాను. వివిధ కచేరీలు దేశ విదేశాల్లో చేరడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో కానీ, కల్చరల్ ఎంబసీ ఆఫ్ ఇండియాలో కానీ నేను పర్ఫార్మెన్స్ చేయడానికి నాకు ఒక దిక్కు దొరికింది. అంటే ఏ గ్రేడ్ కళాకారుడిగా కర్ణాటక సంగీతంలో నేను ఉండడం, భక్తి సంగీతంలో ఉండడం, లలిత సంగీతంలో ఉండడం ద్వారానే నాకు ఈ అవకాశాలు లభించాయి. అలాగే సెకండరీ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్గా కూడా సెలెక్ట్ అయ్యాను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా. తద్వారా నాకు అనేక పాటల్ని, దేశభక్తి గీతాల్ని కానీ, లలిత సంగీతాన్ని కానీ చేసే ఒక మహద్భాగ్యం దక్కింది. ఈ గ్రేడ్స్ ఉండడం ద్వారా గొప్ప సంగీతజ్ఞుల్ని, గొప్ప సంగీత విద్వాంసుల వద్ద పాడే అవకాశం, వారు నాకు పక్క వాయిద్యాలుగా వాయించే అవకాశం కూడా లభించడం ఎంతో ఆనందదాయకం, ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక ఆకాశవాణి ప్రజాసేవ మాధ్యమంగా మనందరికీ ఎంతో సుపరిచితం, ఎంతో వినియోగదాయకం. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో అటు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, నాటకాల్లో కానీ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తోంది. నేటి తరంకి అవి ఒక బాటలుగా చేరవేయడానికి ఒక గొప్ప మాధ్యమంగా నిలుస్తున్నది ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో. ఈ ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యమైన సమాచార మాధ్యమంగా ఉంది. ఎందుకంటే ఇందులో పెట్టిన కార్యక్రమాలు, ఇందులో వస్తున్న కార్యక్రమాలు ఎటువంటివంటే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కానీ, విద్యా సంబంధిత కార్యక్రమాలు కానీ, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు కానీ, అటు సంగీత పరంగా ఉండే కార్యక్రమాలు కానీ, లేదా నాటకాల రూపంలో ఉండే తెలుగుదనాన్ని యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే నాటకాలు కానివ్వండి, అటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహణతో నేటి యువత అంతా కూడా ఎంతో చైతన్యవంతంగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ముఖ్యమైన మార్గంగా చెప్పుకోదగ్గది మన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో. నా చిన్నప్పుడు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోతో నా యొక్క ఇష్టమైన కార్యక్రమం ఏంటి అంటే వివిధ భారతి. ఎన్నో మంచి మంచి పాటలు, సినిమా పాటలు అయితే ఏంటి, అవన్నీ కూడా వినే మాధ్యమంగా ఉండేది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, FM ద్వారా, ఇప్పుడు డిజిటల్ యుగంలో కూడా ఆకాశవాణి వారు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిజిటల్ యాప్స్, మనందరికీ మొబైల్స్లో యాప్స్ ద్వారా ఈ ఆకాశవాణి కార్యక్రమాలన్నింటినీ కూడా నేటి యువత కూడా వినేటందుకు అవకాశం కల్పిస్తున్నారు మన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో వారు. అలాగే ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో వారు చేస్తున్న గొప్ప పని ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు మన సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా మనం కోల్పోకుండా చూసే విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూనే ఉన్నారు. భారతదేశంలో భిన్న భాషలు, భిన్న సంస్కృతిని, వీటన్నిటినీ ఒకే తాటిపై నడిపిస్తూ ఒకే మాధ్యమంగా ప్రసారం చేస్తున్నది
మన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో. ఈ ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో అటు సంగీతం, నాటకం, సాహిత్యం వంటి ఎన్నో కార్యక్రమాలకి తొలి వారధిగా మిగులుతూ నేటి తరానికి కూడా ఒక గొప్ప సంపదని మనకి అందిస్తున్న ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోకి మనం అందరం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో ఇంకా అనేక శతాబ్దాలు ఈ ఆకాశవాణి ఇలాగే ఉండాలి. ఆకాశవాణిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నిపుణుడికి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారందరికీ కూడా ఈ 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ అందరికీ అభినందనలు అందిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ ఈ అవకాశం నాకు కలిగినందుకు చాలా ఆనందపడుతూ ధన్యవాదాలు.